ఆచి చికెన్ మసాలా. వైసీపీ నాయకులు హెరిటేజ్ పై అసత్య ప్రచారాల నేపథ్యంలో బీఎస్సీలో చర్చ పెట్టడం వల్ల టీడీపీ నైతికత ఏంటనేది ప్రజలకు తెలుస్తుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. హెరిటేజ్ సంస్థపై దుష్ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదాలలో కల్తీ అవశేషాలున్నాయని వైవి సుబ్బారెడ్డి స్వయంగా ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలో మనం చర్చించడానికి పెద్దగా ఏముందంటున్నా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చాలా సంవత్సరాల తర్వాత వాడివేడిగా చర్చలు జరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించి కల్తీ నెయ్యి జరిగిందన్న వ్యవహారాన్ని ఆ టీడీపీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీని మీద పెద్ద ఎత్తున సాక్ష్యాలు కూడా బయటపెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇదే నేపథ్యంలో హెరిటేజ్ పాల వల్ల కూడా, హెరిటేజ్ నెయ్యి వల్ల కూడా కొంతమేరకు కల్తీ జరిగింది. దీన్ని కూడా బయట పెట్టాలంటూ వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున దాడి చేస్తున్న పరిస్థితి ఉంది టీడీ మీద. అయితే దీని మీద ఆ ప్రభుత్వానికి ఎలాంటైనా మచ్చ ఏర్పడుతుందా, లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది ఉందా? అసలు అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ ఆ కల్తీ నెయ్యి వ్యవహార హెరిటేజ్ గురించి మనతో మాట్లాడటానికి మంత్రి ఉన్నారు. మాకు రవి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు అసెంబ్లీలో కానీ శాసనసభలో కానీ ప్రజెంట్ హెరిటేజ్ నెయ్యి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం, దీంట్లో ఎంత ముడుకు వాస్తవం ఉందంటారు? హెరిటేజ్కిను నెయ్యికి సంబంధమే ఉంది. ఇది ఒక వాంటెడ్గా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక జగన్ నాటకం. ఇందులో వాస్తవాలు ఎక్కడా కూడా లేవు. అయితే వాళ్ళు హెరిటేజ్ నుంచి ఎప్పుడు కూడా హిందాపూర్ వాళ్ళకి నెయ్యి సప్లై చేయటం కానీ ఎక్కడ కూడా లేదు కదా, లేకపోతే వేరే ప్రోడక్ట్ ఏం సప్లై చేయటం కూడా లేదు కదా. ఇది కావాలని చెప్పి ఇవాళ ప్రజల్లో వాళ్ళు చేసినటువంటి ఒక మహాపాపం. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి ప్లేస్లో, ఏదైతే ఆ ప్రసాదంలో ఇచ్చే నెయ్యి ప్లేస్లో కొన్ని రసాయనాలు కలిపారనేది ఇవాళ సాక్షాత్తు సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ చెప్పినటువంటి రిపోర్ట్. ఎక్కడా కూడా పాలు లేకుండా నెయ్యి తీసి ఆ కంపెనీలకు ఇచ్చి ఆ నెయ్యితో దాదాపు 20 కోట్ల లడ్డూలు పంచారని చెప్పి క్లియర్గా చెప్పారు. ఇంకా దీనికి తీసుకొచ్చి ఇక్కడ కావాలని వాంటెడ్గా శాసనమండలిలో మరి దాని మీద అనవసరమైన రాద్ధాంతం చేస్తారు. దేవాలయాలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా హెరిటేజ్ ఎప్పుడు కూడా సంబంధం పెట్టుకోలేదు. ఆ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. అయితే ప్రధానంగా ఈ హిందూపూర్ అనేది ఏదైతే సంస్థ ద్వారా కొంతమేరకు జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి కూడా బొజ్జ సత్యనారాయణ గారు సాక్ష్యాధారాలతో చూపించారు. జీఎస్టీ జరిగింది, జీఎస్టీ ఎలా జరిగింది, దీనికి సంబంధం లేకపోతే అంటున్నారు. అంటే దాంట్లో ఏమైనా ఉందంటారా? అదే అవన్నీ కూడా ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకంటే రేపు పొద్దున్న చర్చ పెట్టారు. ఇవాళ ఏదో కాగితం తీసుకొచ్చేసి అక్కడ మొన్న తీసుకొచ్చారు వెంకటేశ్వర స్వామి ఫొటోస్ తీసుకొచ్చి చెప్పులు వేసుకుని అక్కడ సభలో అసలు పటాలు దేవుడికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా తీయడానికి అవకాశం లేదు, తీసుకురాకూడదు. అలాంటి సభకు తీసుకొచ్చి ఆ చెప్పులు వేసుకుని అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ వెనక పడేసి ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక కాగితం తీసుకొచ్చి ఊరికే ప్రజల్లో ఒక అనుమానం సృష్టించడం కోసం మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ వెంకటేశ్వర స్వామికి వీడు చేసినటువంటి ఒక మహాపాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాస్తవాలు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఖచ్చితంగా అవన్నీ కూడా బయటకు వస్తాయి. చివరిగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తున్న మాట, ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి వ్యవహారంలో అలాగే మా పాత్ర ఉందని కప్పిపుచ్చి హెరిటేజ్ తప్పు చేసిందని అంటా ఉన్నారు. ఎందుకని ఈ అరెస్టులు కూడా జరగట్లేదు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు ఇవాళ ఈరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి దాంట్లో మనం ఏకసభ్య కమిటీని ఒకటి వేసాం. ఏదైతే కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లు వచ్చినాయి వాటి మీద వాస్తవాలన్నీ కూడా పరిశీలించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశాం. దానికి సవాల్ చేస్తూ ఆ సుబ్రహ్మణ్య స్వామితో అక్కడ సుప్రీంకోర్టులో వేస్తే దాన్ని తిరస్కరించింది. ఇవాళ ఏకసభ్య కమిటీతో మొత్తం ఇవన్నీ కూడా ఎవరెవరి పాత్రలు ఎంతెంత వరకు ఉన్నాయి, ఇంకా పూర్తి డీటెయిల్ రిపోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాడు కదా కల్తీ జరిగిందనేది. అటు కరుణాకర్ రెడ్డి చెప్పాడు, వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు. అంటే ఇందులో మరి వారి సమయంలోనే జరిగిందనేది క్లియర్గా చెప్తా ఉన్నారు. కాబట్టి అందుకనే ఈ కమిటీ అన్ని కూడా ఇవన్నీ పరిశీలన చేసి ఎవరి పాత్రలు ఎంతెంత ఉన్నాయనేది వచ్చిన తర్వాత అరెస్టులు అనేవి అందరికీ కూడా జరుగుతాయి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా హెరిటేజ్ మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో
టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన పాత్ర ఎటువంటిది లేదని తెలియటం కోసమే తనంతటా తానే బీఎస్సీలో ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. దాన్నే మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఆ సుబ్రహ్మణ్య కమిటీ ఉందో సుబ్రహ్మణ్య కమిటీ నిగ్గు తేల్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమేరకు జరుగుతూ ఉంటాయని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగేంద్రతో నాగేశ్వరరావు, అసెంబ్లీ, జీ న్యూస్.